ఇప్పుడు ఆ సన్యాస యోగ యుక్తాత్మ అనేప్పుడు సన్యాసం అనేది విట్టు విడుదల చూసాము. ఆ మనస్సులో దీని అన్నిని మనం ఉడిసేప్పుడు శయల్లో ఆ సంకల్పాన్ని శయల్లో వచ్చే ఫలాన్ని అనగా మమకారం నా ఇది అటనే ఎంచే ఆ ఎన్నాని మనం ఏం చేయాలి, దాన్ని త్యాగం చేసి செயல்లాని యోగాన్ని చెయ్యాల. ఈ రెండు సేరి చెయ్యాల. ఈ செயல் చేసేప్పటికేని ఇది ఉందా అనే ఆ మనోభావన ఎట్టా పెట్టుకోవాలనో దాన్ని పెట్టుకోలే. అదే ఇక్కడ చెప్పేది సన్యాస యోగ యుక్త ఆత్మ. యుక్త అనేప్పుడు రెండు సేరి ఉండే మనస్సు ఉండేవాడు. అట్ట ఆ మనస్సుతో విముక్త అంటే విడుబట్టు ఉండేవాడు. వాడు ఈ సన్యాస యోగాలో ఒండ్రియ మనసు ఉండేవాడుగా ఉండుకుని ఆ పొరుందియ మనసు ఉండేవాడుగా ఆ దల్లోనే మనసు వచ్చి దేని ఉడాల, దేని ఇది చేసుకోలే, దేని అనుష్ఠానం చెయ్యాలే, ఈశ్వరునికి అర్పణం చేసి దాన్ని చెయ్యాలే అనేది మనసులో పెట్టుకుని చేసేవాడు. విముక్త అంటే ముక్తి విడుబట్టవరాக అని అర్థం. జీవన్ముక్త అని అర్థం. ఉసురుతో ఉండప్పటికేనే వాడు ఈ కట్టులోండి విడుబడితినాండే. అట్ట ఉండుకుని మాం ఉపైష్యసి ఫ్యూచర్ టెన్స్ లో చెప్పేది అనగా ఉడల్ని ఉడిసిన వెనక ఆ విదేక ముక్తి వాడు ఉసురుతో ఉన్నప్పటికీ దృప్తిగా మనసు దృప్తితోని జీవన్ముక్తంగా ఉన్నాడు. దేనికంటే అన్ని భారాన్ని దేవుడితో మమకారనే వాడికి లేదు, చిత్తశుద్ధిగా ఉన్నాడు, అన్నిని దేవుడికి అర్పణంగా చేసేండు. అట్లానేప్పటికి వాడు ఫుల్ మన నిరైవుతోని వాడు வாழ்க்கைని నడిపించుతా ఉన్నాడు. అనగా మాం ఉపైష్యసి అంటే అనగా ఈ ఒళ్ళు పోయిన వెనక అழிంచిన వెనక ఈ ఒళ్ళు తవరిన వెనక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ దేవుణ్ణే అడంచేయండి. అది విదేహముక్తి. సచ్చిన వెనక వాడు దీనే అడంజితున్నాడు. వాడి పునర్జన్మం అనేది లేదు అనే దానిని ఇక్కడ చెప్పారు. ఇంకొకరు చెప్పాను శుభ అశుభ ఫలైహి ఏవం. శుభ అశుభ ఫలైహి ఏవం అంటే శుభ మంచి నన్మై తీమై ఈ రెండు செயலுடைய పలన్లు అన్నినేని కర్మ బంధనైకి అన్నినే ఏం చేస్తుంది, செயல் అడివాలో అన్నిని కట్టుపడుతుంది. తల్లోండి వీడు విడుబడితున్నాడు. ఎట్టా విడుబడింది, మొదటి శ్లోకాలో అన్నినేని అర్పణం నాకు అర్పణం చేసి చెయ్యాలే అటని చెప్తారు. ఆ అట్టమారి వాడు ఏవం ఇట్ట చెయ్యంగా వాడు అన్ని నన్మై తీమైలో ఉండి వాడు విడుబడితున్నాడు. పుణ్య పాపం వాడికి వచ్చేదే లేదు. అంటే వాడికి కర్త అనే భావం లేదు, నాకు మమకారం అనేది లేదు. నా ఇది అట్టనిసి మన దేనినే ఎంచలా, అన్ని నేనే దేవుడిగా అర్పణం చేసేండు. అట్ట ఉండే సన్యాస యోగ యుక్తాత్మ వాడి చెయ్యలు చేసేండు. ఎటా చేసేండు, ఆ సన్యాస మనసుతో కూడి యుక్త అంటే పొరుంది ఉండే మనసుతో ఆ செயల్లాని చేసేండు. అట్ట చేసేప్పుడు విముక్తగా వాడి జీవన్ముక్తిగా అని అవి ఉన్నాండే. అనగా తవరిన ఒళ్ళు తవరిన వెనక ఎక్కడిపోయాడు, ఆ దేవుణ్ణేని అడంజితున్నాండు. వాటికి పునర్జన్మం అనేది వాటికి దొరకదు అనేది 28வது శ్లోకాల చెప్పేరు. அடுத்து 29 సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమః అహం సర్వభూతేషు న మే ద్వేష్యః అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చ అపి అహం. అయితే ఈ దేవుడు వచ్చి భక్తితో ఉండే వాళ్ళని భక్తులని మట్టుని అనుగ్రహించిన
అనుగ్రహం దోరు ఇచ్చేయండి, భక్తర్లాగా ఇచ్చేయండి అటనిసి వాళ్ళు నన్ను దోరు ఇదిగా ఉండారో అర్పణం చేసారో వాళ్ళకే నేను ఇస్తున్నా అటనిస్తా చెప్పంగానే ఇప్పుడు ఇంకొక కేள்వి అవుతుంది. అడితే దేవుడు వచ్చి భక్తులకి మట్టునే అనుగ్రహం ఇచ్చిన వాళ్ళని అరులు ఇచ్చిన కొదగురిని అభక్తులు అని ఉడుస్తున్నా మరి వాళ్ళంతా ఒకటి చెయ్యందామని అడితే దేవుడు విరుపుందా దేవుడి గుని ఉందా అట అనిసింత కేள்వి వచ్చును. అటంతా లేదు అట అనేసి ఏర్కనవే మన చూసిందాము. ఎక్కడ చూసిందాము? సమదర్శన అనేప్పటికీ ఈ బ్రహ్మం వచ్చి అన్నిలో సమంగా ఉంది అనేదింతా చూసిందాము. దేవుడు అన్ని తావులో సమంగానే ఉంది, ఏది నేని దానికి ఆ విరుపుంతా దొరుగదు అనేది ఏర్కనవే చూసిందాము. అదే ఇక్కడ తిరిగి పేరు సమహ అహం సర్వభూతేసు, అన్నిలోని నేను సమంగా ఉండాను. నమే ద్వేష్యక, నాకు మేంట ఎనక్కు ద్వేష్యక, ద్వేష్యక అంటే వెరుగతక్కవర్ ఒరువரும் இல்லை, నాకు వెరుతే వాళ్ళు అటానిసి ఒక్కరు లేదు. అడితే పిరంగా ఉండే వాళ్ళు దూరంగా ఉంటారంటే నా ప్రియక అస్తి, నాకు ప్రియమైన వాళ్ళని ఒక్కరు లేదు. యారది ముందర చెప్పినారే జ్ఞాని నాకు ప్రియక అటానిస్తా చెప్పినారే, ఇక్కడ వచ్చి ఇప్పుడు నాకు ప్రియ విరుంబతకుందవరం ఇల్లై చెప్పారు. రెండు కాంట్రడిక్టరీగా లేదా అటానిసిందా కేள்வி రావచ్చు. దీనిలో వచ్చి జ్ఞాని దేవుడుగానే అవితున్నారు, అక్కడ వాళ్ళకి భేదనే దొరకదు. అప్పుడు తనిగా ప్రియం అటానిసి లేదు, ఇది వచ్చి అదిగానే అవితున్నారు అనే దీని మన పురించుకోలే. తనిగా ఈశ్వరునికి విరుపో అటానిసింత దానించి నీకు వచ్చి అనుగ్రహం ఎత్తును, నాకు విరుపమేని మాట నువ్వే దానిచ్చి నీకు వద్ద దినాలు బాగా పెట్టుకుంటును, బాగా ఆయుసు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇచ్చి బాగా పెట్టుకుంటున్నాను. ఇంకొకటిని నా పట్టనే లేదు దానిచ్చి వాడికి నరగా ఇచ్చి వాడికి ఆరోగ్యంతా లేకుండా వాడిని ఉదయం వసేతా ఉంటున్నా అటానిసింత దేవుడికి ఒక్కటినే దొరకదు. అదాని మన పురించుకోలే. ఏ భజంతి తూ మాం భక్త్యా, దోరు నన్ను భక్తితో మొక్కేరో మయి తేసు చ అపి అహం, వాళ్ళలో నే ఉంటాను, వాళ్ళు నాలో ఉంటారు. ఇది ఏற்கனவே మనం చూసిండాము. దోరు నన్ను పూజించారు, వాళ్ళలో నేను ఉండాను. మయి తే అంటే அவர்கள், அவர்களிடம் మయి అంటే ఎన్నిడத்தில் அவர்கள், నాలో వాళ్ళు ఉండారు. తేసు చ అపి అహం, తేసు అంటే அவர்களிடத்தில் நான் இருக்கிறேன். మస్తాని సర్వభూతాన్ని చూసామిగా, నాలో వాళ్ళు ఉండారు, వాళ్ళు నాతో ఉండారు అటానిసిద్దా మన చూసాము. దేనికంటే రెండు గురుకు వ్యత్యాసం అనేది లేకుండా సకాకుంది. అన్ని సమంగా ఉన్నప్పుడు అక్కడ వ్యత్యాసం ఆత్మ రూపంగా బ్రహ్మ రూపంగా చూసేప్పుడు అన్ని నేని ఒకటిగా అవుతుంది. అప్పుడు ఆ వ్యత్యాసం అనేది లేకుండా సకావుతుంది అనేదే ఇక్కడ. ఇది ఏற்கனவே చూసిన శ్లోకాలుடைய అర్థాలే తిరిగి అవుతుంది. దానికి ఈసీయే సమహ అహం సర్వభూతేసు, అన్ని భూతాల అన్ని ప్రాణిగల్లోని నేను ఉండాను, నేను సమంగా ఉండాను, నాకు దోరు గాని వెరుపు లేదు, ప్రియోని విరుపోని లేదు. ఏ భజంతి తూ మాం భక్త్యా, దోరు నన్ను భక్తితో ఆ ఒరుబొకపట్ట భక్తితో పూజ చేసారు. మయ్యి తే నాలో వాళ్ళు ఉండారు అనగా తేసుచ అపి అహం, వాళ్ళలో నేను ఉండాను అటాని చెప్పారు. அடுத்த 30வது శ్లోకం. ఇంకా 30లోండి 34 దాకా ఈ అధ్యాయం కడేసి దాకా నిష్కామ భక్తినుடைய మహిమైని చెప్పారు, దానిuடைய பலனை చెప్పింది ఆరంభించారు సుతాడి.